పద్మావతి నా మూడో కోడలైతది గనక తను కూడా చదువుని దూరం పెట్టాలే. బడికి పంపుడు, ఇంట్లో చదువుడు అన్ని ఈ దినం నుంచే మాన్పిస్తే మంచిది. నీ కూతుర్లో చదువుకు మించిన సుగుణాలు సానున్నాయి, అవి చాలు. పెళ్ళిడొచ్చినాక పెళ్లి చేద్దాం. గప్పుడు నా ఇంట్లో మహాలక్ష్మి లెక్క అడుగు పెడితే చాలు. గట్ల ఆ దినమే నా కోడలైనది. మన్నించండి, మాకు తెలియక అడిగేటప్పుడు తప్పే కాదు. ఏ తప్పు చేయనప్పుడు మన్నించనే మాటే లేదు. నా కొడుకు పెండ్లికి పిల్లని చూసినానని మా వాళ్ళందరికీ తెలుసు, పద్మావతిని తెలియదు. ఇంక నీకేం తెలుస్తుంది? పోనీ మీ అబ్బాయి కన్నా తెలుసా? తల్లిదండ్రులకు పిల్లలకేం కావాలో తెలియాలి. వాళ్ళని సరిగ్గా పెంచడమే కాదు, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పెద్దోళ్ళగా మన మీదున్నది. అది తెలుసుకున్నప్పుడు పిల్లలతో చెప్పాల్సిన పని లేదు. మనమేం చేసినా వాళ్ళకు నచ్చుతుంది. గందుకే మా వానికి చెప్పలే. నాకు ఇంకో కట్టుబాటు కూడా ఉన్నది. నా ఇంటికొచ్చే కోడలు చదువుకోరాదు. గందుకే ఆ దినం నుండే పద్మావతి చదువును ఆపేసినది. చదువు లేకపోతేనే మీలాంటి అత్తగారుంటే చాలదు. పద్మావతి మీ కోడలవటం తన అదృష్టం. మా కోడలు అవ్వకపోవడం మా దురదృష్టం. అదృష్టం దురదృష్టం నిర్ణయించేటిది మనం కాదు. పుట్టినప్పుడే గదేవుడు రాస్తాడు ఎవరికి ఎవరితోని ముడిపడాలో. సినయ, అయ్యో గీ అమ్మేంది? పిల్లని చూపించదు, పెళ్ళంటది. గా అమ్మాయి గెట్టుంటదో తెలియదు. తెల్లగుంటదో నల్లగుంటదో, మాటకెట్లుంటదో నడకెట్లుంటదో, వంటొచ్చో రాదో, సంగీతం నేర్చుకున్నదో లేదో. గీదేం సాంప్రదాయం రా దేవుడా! అమ్మకి నచ్చే బొట్టు పెట్టి నా కోడలన్నది సరే, తాలి కట్టి కాపురం చేయాల్సిన నేను కనీసం చూడొద్దా అనేగా సీనయ్య నీ ఆలోచన? చెప్పు సీనయ్య, గదే కదా నువ్వు ఆలోచించేటిది. చెప్పు సీనయ్య. ఏందే చెప్పేటిది?
వాడట్లా ఏమి ఆలోచించడు. ఆడికి వాళ్ళమ్మ మీద బాగా నమ్మకం. ఆ పిల్ల ఎట్టున్నా తనకి తగిన పిల్లని అమ్మ చూస్తుంటుందని ఆడికి తెలుసు. ఆ పిల్లని చూడాలని ఉంటుంది, అది సహజం. అంతేగాని ఇట్లాంటి సందేహాలుండవు. గంతేనా సీనయ్య? గంతేనా? ఇదిగో సీనయ్య, ఆగవే నువ్వు. ఆట పట్టించింది చాలుగాని ఆణ్ణింకొదిలేవే. సిగ్గుపడిపోతున్నా ఆణ్ణి ఇంకా ఇబ్బంది పెట్టమాకు. ఎల్లు. అటుగాదే, నీ గది ఇటు. ఎల్లు. ఆ పిల్ల ఎవరో ఎట్టుంటదో చూడాలని నాకే అనిపిస్తాంది. చేసుకోబోయేవాడు ఆడుకుండదా? దుర్గా అన్నీ ఇట్టాటి పనులే చేస్తది. కనీసం ఫోటో అయినా చూపిస్తే బావుణ్ణు. ఏంటో ఆ దినమే నా కోడలని నిర్ణయమైపోయినది. భలే విషయం తెలిసింది, చెప్తా. నానమ్మ, ఏంటి నానమ్మ, దేని గురించి ఆలోచిస్తున్నావు? సీనయ్యకి పిన్ని చూసిన సంబంధం గురించేనా? అదేనానమ్మా, ఆ పిల్ల ఎవరనేగా? ఎవరో నాకు తెలిసిపోయింది. ఆ? నీకు తెలిసినదా? ఎట్టాగే? ఇందాక నేను పిన్నితో కలిసి ఆ మాణిక్యం ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడే తెలిసిపోయింది. సీనయ్య కాబోయే పెళ్ళావెవరో. ఆడ తెలిసినదా? ఎవరే? ఎవరో కాదు నానమ్మా, ఆ మాణిక్యం చెల్లెలు తులసి లేదు, ఆ తులసి కూతురు పద్మావతే. పద్మావత గేది గా దినే మా అక్క శ్రీమంతం రోజు మన ఇంటికొచ్చినదే గా పిల్లేనా? అవును, ఆ అమ్మాయే. ఓసి దుర్గా, సంకన పిల్లని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు సేనే పెండ్లాన్ని ఈ ఊళ్ళోనే పెట్టుకుని నా తాన దాస్తున్నావా? నీకు తెలియకపోయినా నష్టమే లేదు నానమ్మా. పాపం ఇప్పటిదాకా సీనయ్యకే తెలీదు. నేను చెప్తే పిన్నికి తెలిస్తే ఏమంటుందోనని భయం. నువ్వు చెప్పు. నేనా? అమ్మో, నేను చెప్పినానని తెలిస్తే ఏమవుతాదో. పోనీ నువ్వు చెప్పొద్దునా? నేనా? నా వల్ల కాదు. ఎవరు చెప్పకపోతే ఎలా? నువ్వు ఉండవే. ఇంత మంచి విషయాన్ని మేమందరం ఆనందించకుండా చేసినావు. ఆ దినం చూసినావుగా, ఆ పిల్ల ఎంత బావుంటదో. నేను అనుకున్నది జరిగేటట్లేదు. ఏం చేయాలి? సీనయ్యకి ఎలా తెలుస్తుంది? మంగా, ఆ దినం నువ్వు చూసినావు గదా, నీకెట్లా అనిపించినది? అనిపించనికి గా దినం మీ సంగతి తెలిస్తే కదా. అబ్బా, అప్పుడు కాదు, ఇప్పుడు తెలిసినది కదా. ఇప్పుడేమనిపిస్తాంది? గా దినం మా అమ్మాయి ఉన్నంతసేపు ఈ ఇల్లు కలకల్లాడినది. గందుకి సీనయ్యకి తొందరగా పెండ్లైపోయి గా పిల్లని తీసుకొస్తే మంచిగుంటది అనిపిస్తున్నది. నాకు అటనే అనిపిస్తాంది. కాని మీ అత్తమ్మ ముంగట పెండ్లి చేయాలి గదా. గసలా పిల్లేనని ఎందుకు దాస్తున్నట్టు? ఏమో, నీకే తెలియాలే. నాకా? నాకేం తెలవదు. ఏందనో నీకేమన్నా తెలుసా? నాకా? నాకు ఏమీ తెలీదు. పిన్నిని మీరే అడగండి. ఆ, అమ్మో, మేమా? అడిగితే చెప్తుందా ఏంది? అసలు ఈ సంగతి మీకెట్లా తెలుసని అడుగుతాది. నీ పేరు చెప్పమంటావా? అమ్మో,
నా పేరా వద్దులేండి. మీకు వీలైతే సీనయ్యకి చెప్పండి. పాపం ఒకసారి వెళ్ళి చూసొస్తాడు. లేదంటే పెళ్లిదాకా ఎదురు చూస్తూ కాలం గడిపేస్తాడు. ఏమో ఏం చేస్తాడో పాపం. మంగా ధనం అన్నది నిజమేనే. పాపం వాడికి చూడాలని ఆదుర్దా ఉండదా? కాని చెప్తేనేమో దుర్గతో సమస్య. ఎట్టా? కర్ర ఇరక్కుండా పాము సావకుండా చెయ్యాలంటారు చూడు. గట్లా మనం చెప్పకుండా సీనయ్యకి తెలిసేలా చెయ్యాలా. సమయం చూసి చేద్దాం. చెయ్యి ఎర్రగా పండితే మొగుడికి బాగా ఇష్టం అంటారు కదే. అంటే ఏంటి నువ్వనేది? ఇప్పుడు సరస్సు బాగా పండితే కాబోయే మొగుడికి చాలా ఇష్టమనేగా. ఏయ్, ఇందులో తప్పేముందే? కాబోయే మొగుడికి ఇష్టమంది గాని ఊళ్ళో కుర్రాలకి ఇష్టమనలేదుగా. నిన్ను ఏం పద్దు, నీకు నవ్వు రావట్లేదా? కాదే, తను కూడా తన కాబోయే మొగుడు గురించి ఆలోచిస్తున్నట్టుంది. అవునేమో, మర్చిపోయా. పద్మావతి, నీకు కూడా పెళ్లి కుదిరిందంటగా? ఆ దుర్గమ్మ గారు అబ్బాయి అంటగా? ఊరంతా చెప్పుకుంటున్నారు. అతని గురించేనా ఆలోచన? నిన్నెలా చూసుకుంటాడనేగా. దానికి ఇంత ఆలోచన ఎందుకు? నువ్వు గోరింటాకు పెట్టుకో, అతను ఎంత ఇష్టంగా చూసుకుంటాడో తెలిసిపోతుంది. చెయ్యిటివ్వు. వద్దు. ఏం మీ ఇష్టాలు మాకు తెలిసిపోతాయనా? కాదు, చాలా పనులున్నాయి. పెద్దమ్మ చూస్తే తిడుతుంది. ఆ వంకతో తప్పించుకోకు. నాకు కూడా తెలుసుకోవాలనుంది. మా మరిదికి నువ్వంటే ఎంత ఇష్టమో. అది గట్లనే అంటది. నువ్వు పెట్టవే. చెయ్యిటివ్వు పద్దు. వద్దు, పెట్టుకో. వద్దని చెప్తున్నాను. పర్లేదు, పెట్టు. పెట్టు. గదేనే నేను కూడా ఏందిది అని అడుగుతానా. గిది ఈ గోరింటాకు సింగారించుకుని కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే? పద్దు కూడా గదే అన్నదమ్మా. కానీ నేనే ముచ్చటపడి. నీ ముచ్చట నీ కాడే పెట్టుకో. కైనా ఇప్పుడు గోరింటాకు ఎందుకంట దీనికి? పెండ్లి నీకు గాని దీనికి కాదు కదా. ఓహో, మొన్నగా దుర్గమ్మొచ్చి పెండ్లి విషయం గుర్తు చేసిపోయిందనా? గాలి పెండ్లి మీదకి మళ్ళిందనమాట. పెండ్లి మీదక మొగుడి మీదక.
దుర్గమ్మ కోడలి హోదా ఇప్పటి నుంచే గిడ చెలాయించడం కుదరదు. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి. గట్లనే బతికీడా. ఎండి గిన్నెలా బంగారం చెంచాతో పాయసం తినే నా కూతురుతో సమానంగా గీడ ముచ్చట్లు పెట్ట మాకు. పెండెత్తే చేతులకి ఇప్పుడు మైదాకు పెట్టుడు ఒక్కటే తక్కువైంది. రాలే దాన్ని వదిలేక ఓహో, నువ్వు కూడా నీ కూతురులాగే గొప్పింటి దుర్గమ్మ కోడలు అనుకుంటున్నావులే. గా దుర్గమ్మ సంగతి మీకెరకలేదేమో, నాకు బాగా ఎరక. ఈ పెద్దమ్మ కన్నా గా అత్తమ్మకి పద్ధతులు ఎక్కువ. ఈ ఇంట్లో కన్నా ఆ ఇంట్లో జర బాధలు ఎక్కువ. గా దినం చూసినాంగా, గాజులు పగిలినాయని ఎన్ని మాటలందో. ఆడపిల్లకు మాట తీరే కాదు, నడక తీరు కూడా మంచిగుండాలే. ఇంకా పెండ్లి కాకముందే ఇట్లుంటే ఇంకా పెండ్లైనాక ఇంకెట్లుంటదో. నేనొక్క మాట అంటే మాత్రం మీకు ఎంత బాధ పొడుచుకొస్తది. మరిగా దినం నీ ముందే తిడతా ఉంటే ఏం చేసినావు? కాబోయే అత్తనేగా ఊరుకున్నావు. ఓ గొప్ప సంబంధం అని తెగ సంబరపడిపోతున్నారు గాని దీనికి ముందుంది ముసళ్ళ పండగ. రావే రా. అమ్మా ఆగమ్మా. రా. పద్దు వదిలేమ్మా. రావే రా. రా. ముందర చేతులు కడిగి గా బాసాలు తోము. అమ్మా ఇంకెప్పుడు పెట్టను, ఈసారి వదిలే. ఏంటే వదిలేది? ఆ వదిలేస్తే గవన్నీ ఎవరు తోముతారే? నువ్వు తోముతావులే. తోముతానమ్మా. అమ్మో 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 అమ్మో, తోమేస్తావా? ఈ బాసాలన్నీ నువ్వు తోమేస్తావా? అమ్మో అమ్మో అమ్మో, నీ చేతులు ఉండాలా పోవాలా? పద్దు మాత్రం గిట్లు తోముతుందమ్మా. ఆ గేదె గడ్డి తిందని మనము తింటామా? అదెలా తిందని అడుగుతామా? ఇది అంతే. గది పని చేయనికి పుట్టింది, మనం పని చేయించుకోనికి పుట్టినాం. ఏందే ఇంకా అట్లనే నిలబడినావు? నా కూతురు తోముతుందిలే అని చూస్తున్నావా? చంపుతా. కడుగో, లేకుంటే బాయిలో దోస్తా. ఏందే ఇంకా అట్లనే చూస్తున్నావు? రా పట్టు, కడుగు. అమ్మా నిన్ను. ఏయ్ నీళ్ళు లేదే? గమ్మునుండు. ఏయ్ మీరేందే గట్ల నిలబడి చూస్తున్నారు? గిడ తోలు బొమ్మలాట ఆడుతున్నామా? జల్లిపడే. వాళ్ళు నా స్నేహితురాళ్ళు. గులకరాలేం కాదు, గుడగుడ గుడగుడ వాగి ఈడి దాకా తెచ్చిండ్రు. పోటే పో, లేకుంటే నరుకుతా బిడ్డ. సీత గీత పోటే, మళ్ళా వచ్చినట్టే నరుకుతా బిడ్డ. నువ్వేందే ఇంకా ఆడనే నిలబడినావు? కడుగో. నువ్వెళ్ళు, నేను కడిగి గిన్నెలు తోమిస్తానక్క. ఆ నేను యాడికి పోను, అన్ని నా ముంగటే జరగాల. కడిగించావు. జల్దీ చెయ్యి.